క్వాక్ ఎరీనా పబ్ డ్రగ్స్ కేసులో మరో 7గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. గచ్చిబౌలి పిఎస్లో నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పబ్లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి, సరఫరా చేసిందెవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 6గురు హైదరాబాద్, 1 మహారాష్ట్ర వాసిగా గుర్తించారు. క్వాక్ ఎరీనా పబ్ డ్రగ్స్ కేసులో మరో 7గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. గచ్చిబౌలి పిఎస్లో నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పబ్లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి, సరఫరా చేసిందెవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 6గురు హైదరాబాద్, 1 మహారాష్ట్ర వాసిగా గుర్తించారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, సుమిత్ర, కొండాపూర్లో క్వేక్ ఎరీనా పబ్బు డ్రగ్ కేసు వ్యవహారంలో ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు అయితే కేసును అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 8గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారందరినీ కూడా పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా డ్రగ్స్ సేవించి వీళ్ళంతా కూడా పట్టుబడ్డారా, లేదంటే ఇంతకుముందే డ్రగ్స్ సేవించి ఉన్న నేపథ్యం ఏమైనా ఉందన్న కూడా అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం నిన్న ఈ పార్టీ జరుగుతున్నప్పుడు ఈగల అధికారులు ఏకకాలంలో తనిఖీలు అయితే చేపట్టారు. అయితే ఈరోజు మరోసారి నిందితులందరినీ కూడా మానసిక హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ వీరి యొక్క బ్లడ్ శాంపిల్స్ని అయితే సేకరించారు. అయితే ఈ క్రమంలోనే రిత్విక్ అనే యువకుడికి నెగిటివ్గా వచ్చింది. అయితే అతను కళ్ళు తాగడం వల్ల ఈ పాజిటివ్గా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో అతనిని మినహా మిగిలిన అందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. నిందితులు రితేష్, అలాగే జ్యోతిరాదిత్య, అభిషేక్ వర్మ, ఆకెల్లా, హరిత్ సారంగా, రిషబ్ శ్రీవాస్తవ, పిట్ల పృథ్వీరాజ్, అలాగే మోనిష్ సత్వాన్ని ప్రస్తుతం ఈ 7గురికి కూడా డ్రగ్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి వారిని తల్లిదండ్రుల సమక్షంలో విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తం 7గురిలో 4 గంజాయితో పాటు బెంజోడియాజెపైన్, అలాగే 3 గంజాయితో పాటు మెంథాఫెంటమైన్. సో వీళ్ళంతా కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నట్లు డ్రగ్ టెస్టులు అయితే తేలడంతో ప్రస్తుతం వీరందరినీ విచారిస్తూ ఉన్నారు. అయితే 7గురిలో ఎవరికి కూడా ప్రీవియస్ హిస్టరీ లేదని పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే మొదట ఆ డ్రగ్ టెస్ట్కి సంబంధించి గతంలో ఏమైనా డ్రగ్ కేసుల్లో ఇరుక్కుంటే మాత్రం ఖచ్చితంగా రెండోసారి మాత్రం వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. అలాగే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి తరలిస్తారు. ఒకవేళ డ్రగ్స్ను మొదటిసారిగా సేవిస్తే మాత్రం వాళ్ళకి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిస్తారు. సో ఇప్పుడైతే ఈ 8 మందిలో ఒక రిత్విక్ అనే వ్యక్తికి, మహారాష్ట్రకు సంబంధించిన రిత్విక్ కళ్ళు తాగడం వల్ల పాజిటివ్గా వచ్చింది. సో మిగిలిన 7గురికి డ్రగ్ పాజిటివ్గా వచ్చింది. సో ఈ 7గురిని తల్లిదండ్రుల సమక్షంలో మొదటిసారి డ్రగ్స్ సేవించారు కాబట్టి వాళ్ళకి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ అయితే గచ్చిబౌలి పోలీసులు అయితే ఇస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు డ్రగ్స్ వివిధ ప్రాంతాల్లో సేవించి ఈ పార్టీకి మేము వచ్చామంటూ కూడా వాళ్ళు అయితే చెబుతూ ఉన్నారు. సో నిజంగానే వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల్లోనే డ్రగ్స్ సేవించి ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుని ఈ బ్లాక్ పబ్కి అయితే వచ్చారా, లేదంటే ఈ పబ్ యాజమాన్యం ఇక్కడ డ్రగ్స్ సరఫరా చేసిందనే దానిపై కూడా పోలీసులు అయితే లోతుగా వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. క్వాక్ ఎరీనా పబ్లో గతంలో కూడా పోలీసులు అయితే తనిఖీలు చేశారు. ఆ సమయంలో కూడా 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది గత ఏడాది. సో ఈసారి కూడా ఇక్కడ డ్రగ్స్ పాజిటివ్ అక్కడ టెస్టులు నిర్వహించగా 7గురు అయితే డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. సో ఓవరాల్గా దీనికి సంబంధించి క్వాక్ ఎరీనాకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు ఈవెంట్కు, ఎందుకంటే దాదాపుగా నిన్న ఈవెంట్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1500 మంది ఈ ఈవెంట్కి అయితే హాజరయ్యారు. సో ఈ 1500 మందిలో కూడా పక్కాగా ఇక్కడ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో ప్రస్తుతం వాళ్ళని అదుపులో అక్కడ రైడ్స్ జరగా ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ప్రస్తుతం క్వేక్ ఎరీనా పబ్బుకు సంబంధించి అనుమతులు, అలాగే డ్రగ్స్ ఎక్కడెక్కడ సేవించారు, ఎంత కొనుగోలు చేశారనే దానిపై ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ మణికంఠ.